ఇవ్వము అన్నందుకు శాంతియుతంగా అక్కడ మేము భూములు ఇవ్వమని చెప్పి గిరిజన రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రైతులు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఆ దీక్షను, వాళ్ళ శాంతియుతంగా నడిపిస్తున్న దీక్షను ఏదో ఒక రకంగా దాన్ని కేసులు పెట్టే విధంగా ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కుట్రవన్నీ ఆ రైతులను భయపెట్టించి కేసులు పెట్టి రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేసి జైల్లో పెట్టిర్రు. ఈ రోజుకు 37వ రోజు ఏం దొంగతనం చేసిర్రా, లేదా ఏదైనా ఇక్కడ ఏదైనా ఈ దేశానికి ఏదైనా దోచిర్రా, లేదా వాళ్ళు టెర్రరిస్టులా? 10 మందికి అన్నం పెట్టే రైతులు, ఆ రైతులను అరెస్టు చేసి 37 రోజులుగా జైల్లో పెట్టినారు. ఇంకా ఎవరు రాలేదని తండాలలో రోజు పోలీసు నిఘా పెట్టి రోజు రాత్రిలో దాడులు చేస్తున్నారు, పోయి ఇండ్లలో డోర్లు కొడుతున్నారు. 37 రోజులుగా వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక రైతుకు లగచర్లకు సంబంధించిన తండాకు సంబంధించిన రైతు హిరియా నాయక్ హార్ట్ అటాక్ వస్తే వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకుపోవాల్సింది పోయి వేడీలు వేసుకొని రైతును పోలీస్ జీప్లో దవాఖానకు తీసుకెళ్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? ఒక్కసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. లగచర్ల సంబంధించిన ఫార్మా విలేజ్కి సంబంధించిన భూములకు ఏదైతే జీవో జారీ చేసిరో ఫార్మా కంపెనీ అది రద్దు చేసుకున్నారు కదా. మళ్ళా ఈ గిరిజన రైతులు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రైతుల పైన కేసులను ఎందుకు ఉపసంహరించుకోరు? అక్కడ కలెక్టర్ గారు చెప్పారు, నా మీద ఎలాంటి దాడి జరగలేదు, మీరు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పినా కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారి అన్నగారైన ప్రైవేటు సామ్రాజ్యాన్ని, తిరుపతి రెడ్డి ప్రైవేటు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏదో రకంగా ఒక ప్రెస్టేజ్ తీసుకొని ఆ ప్రాంతంలో, కొడంగల్ ప్రాంతంలో లంబాడీల భూములు ఎట్టి పరిస్థితుల్లో గుంజుకోవాలని కొత్త డ్రామాతో ఇప్పుడు విలేజ్ ఫార్మా కంపెనీ రద్దు చేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద మళ్ళా వస్తున్నారు. ఆ తండాల నుండి కేసులు అయితే అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ చాలామంది ఇప్పటికీ ఆ తండాలలో పారిపోయి దాదాపు నెల రోజులవుతుంది. ఎవరు ఆ తాండాలలో ఆడపిల్లలు తప్ప ఒక్క చిన్న పిల్లగాడి గిట్ నుండి ముసలుల వరకు ఒక్క మగ పురుగుటంగా ఆ తాండాలో లేని పరిస్థితి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో మాకు జీవించే హక్కు లేదా? మా భూములు
గుంజుకోవాలన్నా? వందల ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు మీరు ఎందుకు తీసుకోరు? అర ఎకరం ఉన్న రైతులకు సంబంధించిన భూములు తీసుకొని మీరు ఇండస్ట్రియల్ పెట్టాలనే ఏమైనా రూల్ ఉందా? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ రేవంత్ రెడ్డికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని రకరకాలు నయానో భయానో భయపెట్టించో లేక బుజ్జగించో మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినది. కానీ ఓట్లు వేయించినాక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏది జరిగినా మొత్తం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సంబంధించిన విషయాలపైనే దాడులు చేస్తూ ఉన్నది. హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. ఒక దిక్కు హైడ్రా పేరు మీద, ఒక దిక్కు మూసి పరివాహక ప్రాంతం, మూసి రివర్స్ అభివృద్ధి పేరు మీద అక్కడ ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనార్టీలకు సంబంధించిన ఇండ్ల దాన్ని కూలగొడుతున్నారు. అయితే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అక్కడ ఉన్న లగాచెర్లకు సంబంధించిన రైతులపైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ళను జైళ్ళ నుండి విడిపించాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి ఉన్న వాళ్ళందరినీ గిరిజనులను వాపసు తండకు వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి, మీరు ఏదైతే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు, మీరు చెప్పేది ఒకటిన్నది, కానీ ఈ రాష్ట్రంలో ఇంకో విధంగా నడుస్తున్నది. మీరు చెప్పే పాలసీ వేరు, కానీ ఇక్కడ జరిగే పాలసీ వేరు. అక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఇక్కడ రేవంత్ రెడ్డి సిద్ధాంతం నడుస్తున్నది. కాబట్టి కంపల్సరిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీని, ఎందుకంటే మీ మీద విశ్వాసం ఉన్నది, పార్లమెంట్లో మీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇది గిట మా ప్రజా సమస్య, మా గిరిజనుల సమస్య, మా దళితుల సమస్య, మా బీసీల సమస్య. కాబట్టి మీరు మీ పార్టీని ఇక్కడ తెలంగాణలో కంట్రోల్ చేసి మా గిరిజన రైతులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బేషరతుగా గిరిజన రైతులను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు లగచెర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది. కాబట్టి వాళ్ళు వద్దన్నా కూడా గుంజుకున్నారు. అందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీని ప్రయోగించుకోవాలని ఒప్పి చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి జైల్లో ఈ రాజ్యాంగం రాసిన ఎవరు నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరన్న రాజ్యాంగం రాశారు కదా, కళలోనన్నా పోయి నిధులలోనన్నా పోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు చెప్పాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకే ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇదే విధంగా గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, కంపెనీలు కట్టిండు, కానీ రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకి సరైన కాంట్రిబ్యూషన్ ఇచ్చి కట్టింది. కానీ వీళ్ళు రైతుల మీద దాటికి ప్రయోగించి కొట్టడం, బెదిరించి భూములను లాక్కోవడము, ఇది ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పటికి ఉంటారని కళలో అడుగుతాం, కానీ అట్లా ఉండదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతా ఉంటాయి, రైతులను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈరోజు రైతులను ఎంబడే విడుదల చేయాలి. వాళ్ళకు అటాక్ వచ్చినా కూడా పేరు నేర్చుకొని తీసుకపోతుంది, ఎక్కడ అవుతుంది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళని బెషరత్గా విడుదల చేసి ఆ రైతులకు కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పుకుంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ భూములు తీసుకొని అక్కడ కంపెనీ కడతాం, ఏం కడతావు, కానీ అంతవరకు దాకా ఆ రైతుల మీద బెదిరించి ఆదిత్యం తీసుకునే ప్రయత్నం మానుకోవాలి. ఇక్కడ నుంచి మానుకుంటేనే బాగుంటుంది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇంకా అన్ని కాన్స్టిట్యూన్సీల మండలాల గ్రామాలలో మీకు వ్యతిరేకమైన నిరసనలు ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఇంతవరకు ఆపి ఆ రైతులను ఎంబడే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతాము. లగచెర్ల గిరిజన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్లకు జైల్లో పెట్టి వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో దాని నిరసనగా ఈరోజు కనీసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మార్చుకొని ఈ గిరిజన రైతుల పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పి ఆ మంచి మనసు ప్రసాదింపే విధంగా అంబేద్కర్ గారిని కోరడానికి ఈ నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. మీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో రాజ్యాంగ అవహేళన జరుగుతుంది, రాజ్యాంగం పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి గత పాలకుల మీద ఆరోపణ చేసి ఈ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మీ ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు
గిరిజనులకు రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ఆరోపించి ఈరోజు మీరు చేస్తున్నది, ఈరోజు మీరు అదే ఎస్సీలను, ఎస్టీలను, గిరిజనులను, బీసీలను అక్రమంగా వారి హక్కులను కాలు రాసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగం పైన మీరు ఒక నమ్మకం ఉంటే మీరు రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి గారికి సూచించి ఈ అక్రమంగా పెట్టినటువంటి కేసులను పూర్తి స్థాయిలో విచారించి విత్డ్రా చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, మనకున్నటువంటి ప్రాథమిక హక్కుల పట్ల విశ్వాసం లేదు. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కాలు రాసి మీరు మాట్లాడిన వాళ్ళ మీద ఏది ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టడం, మీకు ఇష్టం వచ్చినట్టు భూములు లాక్కోవడం, అదేవిధంగా అరాచక పాలన సాగుతూ ఉంది. కాబట్టి దానికి మేము తీవ్రంగా నిరసన తెలుపుతూ ఈ రేవంత్ రెడ్డి గారిని తక్షణమే రైతులను అన్కండిషనల్గా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయని అప్పుడు లొల్లి చేసి ఈ నాయకులే. మరి అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు కావాలంటారు? సరే కావాలంటారు. ఉండగా 14,000 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ 14,000 ఎకరాలు, దాదాపు 14,000 ఎకరాల ఫార్మాసిటీ పెట్టవచ్చు కదా. అక్కడ కాకుండా గాఢ నిరుపేదైన ఎస్టీలు, ఎస్సీలు, బీసీల దగ్గర భూములు ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళు దాని మీదే బతున్నాము, మా కుటుంబాలు ఆగమైతే అని మొత్తుకున్నా కానీ అమానుషంగా మీరు చూస్తారు కదా. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు చేసారు. చరిత్రలో ఎక్కడ ఎప్పుడైనా జరిగిందో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఓ రైతుకు హార్ట్ అటాక్ వస్తే వేడిలు వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. అంత దుర్మార్గమైన పరిపాలన మంచిది కాదు. ఎందుకంటే ఫార్మాసిటీ కేటాయించిన ల్యాండ్ ఉండదు, దాన్ని వేరే దానికి ఆడుకుంటాం, కొత్త ఆక్వైర్ చేస్తా అంటే ఎలక్షన్ అప్పుడు మీరు ఏం చెప్పారు ఆ నాయకులంతా? బీఆర్ఎస్ పార్టీ వస్తే భూములు గుంజుకున్నారు. మరి మీరేం చేస్తారు? మేము భూములు గుంజుకోలేము, ఒప్పించిన వాళ్ళు ఒప్పించి నచ్చజెప్పి వాళ్ళు ఎంతమంది రెచ్చగొట్టినా ఒప్పించి నచ్చజెప్పి వాళ్ళకి సంతోషపరిచే భూములు తీసుకున్నాము. కానీ మీరేంది ఇట్లా దౌర్జన్య కేసులు పెట్టిపించి కొట్టిపించి పోలీసు వాళ్ళు కొట్టిపించి ఇది ఆ దౌర్జన్యం అన్నదాతల మీద, రైతుల మీద. కాబట్టి మేము ఏంటంటే వెంటనే వాళ్ళని విడుదల చేయాలి. ఏం చేశాడు? ఏం డకెట్సా, దొంగతనాలు చేసినా ఇన్ని రోజుల జైలు కుటుంబం రిమాండ్, ఇన్ని రోజుల వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వాళ్ళ మీద పెట్టిన కేసులను మాఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేము కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మీరు చేసే డెవలప్మెంట్ చేయండి కదా. వేరే విధంగా ఉన్నదానికి ఇటువంటి రైతులను ఇబ్బంది పెట్టుకోము, ప్రజలను ఇబ్బంది పెట్టుకోము. రోజు డైవర్షన్ పాలిటిక్స్ కేసు కాకముందు ఇంకోటి స్టార్ట్ చేసుకోము. ఎందుకంటే ప్రజల దృష్టి అభివృద్ధి దిక్కు మళ్ళకుండా అభివృద్ధి చేస్తారు అనకుండా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు అమలు కావని వాళ్ళకు కూడా గుర్తే. కానీ అది ఏదో మీ చేతనంత చేయండి, చేయకుండా దాన్ని మర్చడానికి ఏదో కొత్త పాలిటిక్స్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసి కొన్ని అరెస్ట్ చేసుకోము, అట్లా చేసుకోము, కేసులు పెట్టుకోము. అది మంచి పద్ధతి. ఇంతకుముందే హైడ్రా అని కానీ మూసినది అని ఎన్నో రకాలు అయితే రోజు కూడా కొత్త 15 రోజులు కూడా కొత్త ఇష్యూ తెచ్చి ప్రజల మూడున్నత మళ్లించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినట్టు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల క్షేమం కొరకు, సంక్షేమం కొరకు మంచి పనులు చేయండి. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పనులు ఏంటంటే రైతుల మీద ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అక్కడ బిక్కుమని భయపడుకుని జీవిస్తారు ఆ ప్రాంత ప్రజలంతా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ మీద పెట్టే కేసులు ఉప సమర్థించుకోవాలి, వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.